చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే, మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎలా చేపడితే బాగుంటుంది, రైతులకు లాభదాయకంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ విషయాల మీద మాట్లాడడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అనుష గారు. ఆవిడ రాజేంద్రనగర్ నుంచి వచ్చారు, వ్యవసాయ కళాశాల నుంచి. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు అంటే మామూలుగా ఈ మొక్కజొన్న పంట యొక్క అసలు ప్రాధాన్యత ఎలా ఉంది అంటారు? మన దేశంలో సాగు చేస్తున్న మొక్కజొన్నని 47% పౌల్ట్రీ పరిశ్రమలలో కోళ్ళకి దానాగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా 13% పశుగ్రాసానికి మరియు 14% పారిశ్రామిక ఉత్పత్తులలో ముడిసరుకుగాను మరియు 13% ఆహారంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా 6% మొక్కజొన్నని ఎగుమతి చేస్తున్నారు వివిధ దేశాలకి. అయితే భారత ప్రభుత్వము డీజిల్ వాడకంని తగ్గించే చర్యల్లో భాగంగా ఇథనాల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. అయితే 2030 నాటికి 30% ఇథనాల్ని డీజిల్కి ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకు గాను వరి మరియు చెరుకుతో పాటు మొక్కజొన్నని కూడా ముడిసరుకుగా ఉపయోగించుకోవాలనే ప్రతిపాదన ఉంది. ఎందుకంటే మొక్కజొన్న తక్కువ కాలంలో తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఇథనాల్ పునరుత్పత్తి అనేది మొక్కజొన్న నుంచి ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కజొన్నని ఇథనాల్ తయారీకి వాడుకునే ప్రతిపాదన ఉంది. అయితే ఈ 2025 సంవత్సరం నాటికి 350 కోటి లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి 9.2 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న అవసరం ఉంది. అయితే ఈ ఇథనాల్ అవసరం దృష్ట్యా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాతావరణ మార్పులకి తట్టుకునే అధిక దిగుబడినిచ్చే వంగడాలని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంటే మొక్కజొన్నను మన రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారు? ప్రస్తుతం యాసంగిలో 11,21,494 లక్షల ఎకరాలలో సాగవుతుంది. అయితే మనకి ఏ జిల్లాల్లో మొక్కజొన్న విస్తీర్ణం ఎక్కువగా ఉంది అంటారు? అత్యధికంగా ఖమ్మంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంతేకాకుండా దీంతోపాటు నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంటే మనకి ఇప్పుడు మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎక్కువగా పెరగడానికి గల కారణాలు ఏంటి? మీకు ఇందాక చెప్పినట్లు మొక్కజొన్న నుంచి ఇథనాల్ ఉత్పత్తికి డిమాండ్ ఉంది కాబట్టి మొక్కజొన్న సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. అంతేకాకుండా వానాకాలంలో ప్రత్తి వేసిన రైతులు ప్రత్తి తీసిన తర్వాత ఎక్కువ రైతులు మొక్కజొన్నను వేయడానికి మొగ్గు చూపుతున్నారు. అంటే మనకి మొక్కజొన్నలో ప్రధానంగా వచ్చే చీడపీడల్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మొక్కజొన్నలో వివిధ రకాల చీడపీడలైన కాండం తొలుచు పురుగు మరియు కత్తెర పురుగు, అంతేకాకుండా రసం పీల్చే పురుగైన పేనుబంక ఆశించి నష్టపరుస్తాయి. వీటితో పాటు శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు అప్పుడప్పుడు మనం మొక్కజొన్నలో గమనించవచ్చు. ఇందులో ప్రధానంగా ఈ గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అనేది యాసంగి మొక్కజొన్నలో ఆశించి నష్టపరుస్తుంది. అయితే ఈ గులాబీ రంగు కాండం తొలుచు పురుగు పంట తొలి దశలో ఆశిస్తుంది. ఈ పంట తొలి దశలో ఆశించినప్పుడు ఇది గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అడుగు ఆకులలో కాండం మరియు ఆకు మొదలు మధ్యలో గుడ్లని 3 నుంచి 4 వరుసల్లో పెడుతుంది. అయితే ఒక్కొక్క గుడ్ల సముదాయంలో 30 నుంచి 100 గుడ్లని గమనించవచ్చు. అయితే ఈ పురుగుల నుంచి ఈ గుడ్ల నుంచి వారం రోజులలో మనకి పిల్ల పురుగులు రావడం జరుగుతుంది. ఈ పిల్ల పురుగులు ఎర్రని తలని కలిగి గులాబీ రంగులో ఉంటాయి. ఈ గులాబీ రంగు పిల్ల పురుగులు అనేవి మొదటగా ఆకులని తినడం వల్ల ఆకుల మీద వరుసగా గుండ్రని రంధ్రాలు గమనించవచ్చు. తర్వాత ఈ
పిల్ల పురుగులు అనేవి కాండం లోపలికి తెలుసుకొని పోయి మొవ్వుని కూడా తినడం, అంకురాన్ని కూడా తినడం వల్ల మొవ్వు అనేది చనిపోతుంది. ఈ పిల్ల పురుగులు 22 నుంచి 36 రోజులు ఉంటాయి. ఆ తర్వాత పిల్ల పురుగుల దశ పూర్తయ్యాక ఇవి కోశస్థ దశలోకి వెళ్ళడం జరుగుతుంది కాండం లోపల. అయితే ఈ కాండం లోపల కూడా మనము ఈ లార్వాల వలన ఎస్ ఆకారంలో సొరంగాలు గమనించవచ్చు. అండ్ ఈ సొరంగాలలోనే కోశస్థ దశకి వెళ్ళడం జరుగుతుంది. ఈ కోశస్థ దశ నుంచి 7 నుంచి 10 రోజుల తర్వాత రెక్కల పురుగులు బయటికి రావడం జరుగుతుంది. ఈ రెక్కల పురుగులు గోధుమ రంగులో ఉంటాయి. ఈ పురుగు నష్టపరిచే విధానము ఒకటి, మొవ్వు చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆకుల మీద రంధ్రాలు ఏర్పడతాయి. అయితే ఈ పురుగు నివారణకి మనము పంట కోసిన తర్వాత లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ లోతు దుక్కులు చేయడం వల్ల ఏవైతే కోశస్థ దశలు ఉన్నాయో కాండం లోపల అవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పురుగుని తట్టుకునే రకాలని ఎన్నుకోవాలి. ఎక్కడైనా కనుక ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వు చనిపోవడం గమనించినట్లయితే ఆ మొక్కలను తీసి నాశనం చేయాలి. అంతేకాకుండా ఈ పురుగు నివారణకి ట్రైకోగ్రామా కిలోనిస్ అనే పరాన్నజీవుల కార్డులను ఎకరానికి 2 నుంచి 3 చొప్పున పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ పురుగు నివారణకి క్లోరాంట్రిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండయామైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చును. అంటే మనకి మొక్కజొన్నలో ఈ విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మొక్కజొన్నలో 2018 నుంచి కత్తెర పురుగు అనేది ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కత్తెర పురుగుని కొంతవరకు తట్టుకోవడానికి మనము విత్తన శుద్ధికి సయాంట్రిలిప్రోల్ మరియు థయామిథాక్సామ్ కాంబినేషన్ మందు 6 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కత్తెర పురుగు ఉధృతిని కొంతవరకు తట్టుకోవచ్చును. అంతేకాకుండా వివిధ రకాల తెగుళ్ళైన ఆకుమాడు తెగులు ఇతర తెగుళ్ళను తట్టుకోవడానికి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల కొంతవరకు తెగుళ్ళని తట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి రబీ మొక్కజొన్నలో ఈ గులాబీ రంగు పురుగును ఆశించేదాన్ని ఎట్లా నివారించవచ్చు అంటారు? మరి వాటిని ఎట్లా గుర్తిస్తారు అసలు? ఈ గులాబీ రంగు పిల్ల పురుగులు అనేవి ఎర్రని తలని కలిగి శరీరం అంతా గులాబీ రంగులో ఉంటుంది. అయితే అదే రెక్కల పురుగులు మాత్రము గోధుమ రంగులో ఉండి 3 నల్లని చుక్కలు కనిపిస్తాయి. అంటే మనకి కత్తెర పురుగుకి సంబంధించి దాన్ని ఎట్లా గుర్తించవచ్చు? దాంట్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? కత్తెర పురుగు అనేది తొలి దశలో ఆకుపచ్చ రంగులో ఉండి నల్లని తలని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ 8 మరియు 9 ఖండితంపై 4 నల్లని చుక్కలు ఉంటాయి. అవి చతురస్రాకారంలో అమరి ఉంటాయి. అంతేకాకుండా ఈ లార్వా తల క్రిందులుగా ఉండే వయ్యాకారపు గుర్తుని గమనించవచ్చు. అదే ముదురు తొలి దశలో లార్వా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అదే తర్వాతి దశలో 4-5 లార్వా దశలో మాత్రం ఇది ముదురు గోధుమ రంగుల్లో ఉంటుంది. అదే తల్లి పురుగు అయితే గోధుమ రంగు వర్ణంలో ఉంటుంది. అంటే మనకి మొక్కజొన్న నాశించే పేనుబంక దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటారు? ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంతేకాకుండా ఇవి అండాకారంలో ఉండి ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేవి పసుపు రంగుకి మారిపోతాయి. అంతేకాకుండా మొక్కలు గిడసబారడం జరుగుతుంది. మొక్కలు గిడసబారడమే కాకుండా పూత కూడా సరిగా రాదు. ఒకవేళ పూత వచ్చినా కానీ కండెలలో గింజ కూడా సరిగా కట్టదు. అయితే ఈ పురుగు నివారణకి డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేయడం వల్ల పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు మొక్కజొన్న నాశించే ప్రధానంగా తెగుళ్ళు ఏవి అంటారు? మొక్కజొన్నని ప్రధానంగా ఆశించే తెగుళ్ళు
ఆకుమాడు తెగులు, ఇవి ఆకు ఎండు తెగులు 2 రకాలు ఉంటాయి. టర్సికమ్ ఆకు ఎండు తెగులు మరియు మేడిస్ ఆకు ఎండు తెగులు. అంతేకాకుండా బూజు తెగులు, పాము పొడ తెగులు, పూతానంతర కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించి నష్టపరుస్తాయి. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు ఏవి అంటారు? ఇప్పుడు ప్రస్తుతం యాసంగిలో ఆకు ఎండు తెగుళ్ళు మరియు పూతానంతర కాండం కొల్లు తెగులు కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి మొక్కజొన్న పంటని. అయితే ఇప్పుడు కత్తెర పురుగు, ఇందాక మిమ్మల్ని అడిగినట్టు మీరు చెప్పారు ఇందాక కత్తెర పురుగు గురించి. అయితే ఆ కత్తెర పురుగును మనం ఎట్లా గుర్తించవచ్చు అంటారు? అసలు దాంట్లో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? ఈ కత్తెర పురుగు అనేది తల్లి పురుగులు ఆకుల మీద కానీ ఆకు అడుగు భాగాన కానీ గుడ్లని సముదాయంగా పెడతాయి. అంతేకాకుండా ఈ గుడ్ల మీద మనకి వెంట్రుకల్లాగా కనిపిస్తాయి. అయితే ఈ గుడ్ల నుంచి 3 నుంచి 4 రోజులలో పిల్ల పురుగులు అనేవి వెలువడతాయి. ఈ పిల్ల పురుగులు అనేవి ఆకుపచ్చ రంగులో, తొలి దశలో ఆకుపచ్చ రంగులో ఉంటాయి, నల్లని తలని కలిగి ఉంటాయి. తర్వాతి దశలో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. 14 నుంచి 15 రోజులు ఉంటుంది. తర్వాత ఈ లార్వా దశలో కత్తెర పురుగు మొక్కజొన్నను ఆశించి నష్టపరుస్తుంది. తొలి దశ లార్వాలు ఆకుల మీద పత్రహరితాన్ని గీకి తినడం వలన ఆకులపై పల్చటి పొరలాగా ఏర్పడుతుంది. తర్వాత 2వ మరియు 3వ దశ లార్వాలు ఆకులపైన తినడం వలన మనకి రంధ్రాలు గమనించవచ్చు. అదే 4వ దశ లార్వా ఆకులను మొత్తం కత్తిరించి వేస్తుంది. పత్రహరితాన్ని తినివేసి ఆకులను మొత్తం తినివేసి ఓన్లీ ఈనెలను మాత్రమే మిగిల్చడం జరుగుతుంది. అంతేకాకుండా మనము పసుపు రంగు విసర్జితాలని ఆకుల సుడిలలో కూడా గమనించవచ్చు. ఇప్పుడు మనకి ఈ కత్తెర పురుగు నివారణకి సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కత్తెర పురుగు అనేది కోశస్థ దశని నేలలో జరుపుతుంది. కావున పంట కోత అనంతరము లోతు దుక్కులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ లోతు దుక్కులు చేయడం వలన కోశస్థ దశలు అనేవి సూర్యరశ్మికి తగిలి కానీ లేక పక్షులు తినడం వలన కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా యాసంగిలో ఈ మొక్కజొన్నని అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవాలి. ఒకవేళ ఆలస్యంగా విత్తుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు మొక్కజొన్నను ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. మరియు మొక్కజొన్న విత్తిన వారానికి లింగాకర్షణ బుట్టలను ఎకరానికి 4 చొప్పున అమర్చుకోవాలి. అయితే ఈ లింగాకర్షణ బుట్టల్లో ఒక రెక్కల పురుగు ఒక రోజుకి ఒక రెక్కల పురుగు గమనించినచో మాత్రమే రైతులు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను వేసుకోవాలి. యూరియా కానీ, పొటాష్ కానీ, ఈవెన్ DAP కూడా సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వేసుకోవాలి. మరియు అపరాలని మొక్కజొన్నతో పాటు కంది కానీ లేదా వేరుశనగ కానీ ఇతర అపరాలు కానీ వేసుకోవడం వల్ల మొక్కజొన్నలో సహజ శత్రువుల సంఖ్య పెరిగి మిత్ర పురుగుల సంఖ్య పెరిగి మొక్కజొన్న కత్తెర పురుగుని కొంతవరకు అదుపులో ఉంచడం జరుగుతుంది. అయితే మొక్కజొన్న పంట 30 రోజుల లోపు ఉండి 1 నుంచి 5% మొక్కలు కనుక ఈ కత్తెర పురుగు ఆశించినట్లయితే లేదా ఈవెన్ గ్రుడ్ల సముదాయం గమనించినా లేకపోతే తొలి దశ లార్వాలు గమనించినా కానీ వేప కషాయము మార్కెట్లో 1500 ppm అనేది లభ్యమవుతుంది. దానిని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందులైన బ్యాసిల్లస్ తురింజియన్సిస్ 2 గ్రాములు లీటర్ నీటికి కానీ లేదా మెటారైసియం అనైసోప్లియా లేదా బవేరియా బాసియానా అనే జీవ సంబంధిత మందులని 5 గ్రాములు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్న పంట మోకాలెత్తు దశలో ఉన్నప్పుడు ఇసుక మరియు సున్నంని 9 పాళ్ళు ఇసుక 1 పాలు సున్నంని కలిపి మొక్కల సుడిలలో వేయడం వలన ఈ కత్తెర పురుగు ఇసుక రాపిడికి చనిపోవడం జరుగుతుంది.
రెండవ దశ అది 31 నుంచి 60 రోజుల మొక్కజొన్న పంటలో గనక 6 నుంచి 10% మొక్కలు ఈ కత్తెర పురుగు ఆశించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు కానీ లేక స్పైనిటోరామ్ 0.5 మిల్లీలీటర్లు కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నచో క్లోరాంట్రానిలిప్రోల్ అనే మందును 0.4 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు ఏవి అంటారు? ప్రధానంగా ఈ యాసంగిలో పూతానంతర కాండం కుళ్ళు తెగులు మరియు ఆకు ఎండు తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. అంటే ఇప్పుడు దాంట్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? ఇప్పుడు ఈ పూత అనంతరం కానీ కాండం కుళ్ళు తెగులకు సంబంధించి దాంట్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుందంటారు? ఈ ఆకు ఎండు తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆకుల మీద గోధుమ లేదా బూడిద రంగులో ఉండే పొడవైన కోలాకారపు మచ్చలు అనేవి ఆకుల మీద ఏర్పడడం జరుగుతుంది. క్రమేపీ ఈ మచ్చలు అనేవి ఆకులంతటా వ్యాపించి ఆకులు కూడా ఎండిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మేడిస్ ఆకు ఎండు తెగులులో ఆకుల మీద మచ్చలు అనేవి ఎరుపు లేదా గోధుమ రంగు వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఇవి దీర్ఘ చతురస్రాకారంలో కనిపించడం జరుగుతుంది. అయితే ఈ తెగుళ్ళ నివారణకి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా ప్రధానంగా యాసంగిలో ఆశించే ఇంకొక తెగులు ఏంటంటే పూతానంతర కాండం తెగులు. ఇది పూత దశ నుంచి మొక్కజొన్నకి సోకే అవకాశం ఉంది. ఈ పూతానంతర కాండం తెగులు ఆశించిన మొక్కల్లో కాండం మీద మనకి గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. ఈ ఆశించిన కాండంని మనము ఓపెన్ చేసి చూసినట్లయితే ఆశించిన దాన్ని చూసినట్లయితే లోపల కాండం అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పంట కోతకి రాకముందే ఈ కాండం అనేది మొక్క అనేది నేల మీద పడిపోవడం జరుగుతుంది. అయితే ఈ పూతానంతర కాండం కొల్లు తెగులు నివారణకి విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడేతో 10 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయవచ్చు. అంతేకాకుండా 100 కిలోల పశువుల ఎరువులో 10 కిలోల ట్రైకోడర్మా విరిడేని 10 కిలోల ట్రైకోగ్రామా విరిడేని కలిపి అందులో వృద్ధి చేసుకొని పంటలో వేసుకోవడం ద్వారా కూడా ఈ పూతానంతర కాండం తెగులు నుంచి మొక్కజొన్నని కాపాడుకోవచ్చు. ఈ తెగుళ్ళే కాకుండా బూజు తెగులు లేదా వెర్రితల తెగులు అనేది కూడా మొక్కజొన్నని ఆశించి నష్టపరుస్తుంది. ఈ బూజు తెగులు ఆశించిన మొక్కలు గుడసబారుతాయి. అంతేకాకుండా ఈ మొక్కల్లో ఆకులు అనేవి ముడతలు పడి వంకర్ టింకర్గా కూడా గమనించడం జరుగుతుంది. అయితే ఈ బూజు తెగులు ఆశించిన మొక్కల ఆకులలో పసుపు రంగు పట్టీలు ఏర్పడతాయి ఆకుల మీద. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆకు అడుగు భాగాల్లో కూడా బూడిద వంటి పదార్థాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా ఈ బూజు తెగులు అనేది అధిక తేమ మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ బూజు తెగులు నివారణకి మెటలాక్సిల్ అనే మందుని 4 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మెటలాక్సిల్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కూడా కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ బూజు తెగులుని తగ్గించుకోవచ్చు. ఈ బూజు తెగులే కాకుండా త్రుప్పు తెగులు అనేది కూడా మనం అక్కడక్కడ గమనించవచ్చు. ఈ త్రుప్పు తెగులు వల్ల ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు అనేవి పొక్కులలాగా కనిపిస్తాయి. గోధుమ రంగు మచ్చలు క్రమేపీ నలుపు రంగులోకి కూడా మారడం జరుగుతుంది. ఈ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక తెగులు ఏంటంటే పాము పొడ తెగులు. ఈ పాము పొడ తెగులు ఆశించిన మొక్కల్లో మనము గోధుమ మరియు బూడిద రంగు మచ్చలను ఒకదాని తర్వాత ఒకటి గమనించవచ్చు. అవి పాము పొడలాగా కనిపిస్తాయి.
ఇది ప్రధానంగా క్రింద ఉండే ఆకులలో మనం ఈ తెగులు లక్షణాలని చూడవచ్చు. అయితే ఈ తెగులు నివారణకి నేలకి దగ్గరగా ఉండే క్రింది ఆకులను తీసివేయాలి. అంతేకాకుండా ఈ తెగులు నివారణకి వివిధ రకాల మందులైన ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కానీ, హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ తెగులుని మనము కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ వివిధ రకాల తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవడానికి సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో భాగంగా తెగుళ్ళని తట్టుకునే రకాలని ఎంపిక చేసుకోవడం ఒకటి ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా విత్తే ముందు విత్తన శుద్ధి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఆకు ఎండు తెగుళ్ళ నుంచి పంటని రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్రైకోడర్మా విరిడేని ఆఖరి దుక్కిలో కూడా వేసుకోవడం వల్ల వివిధ రకాల తెగుళ్ళని అరికట్టవచ్చును. ఇప్పుడు మనకి ఈ మొక్కజొన్న నాశించి టర్సికం కానీ మేడిస్ తెగులు కానీ వీటిని ఎట్లా గుర్తించవచ్చు అంటారు? దీంట్లో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? ఈ టర్సికం ఆకు ఎండు తెగులు వల్ల మీకు మనము గోధుమ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలని ఆకుల మీద గమనించవచ్చును. అంతేకాకుండా ఈ ఆకు ఎండు తెగులు వల్ల బూడిద లేదా గోధుమ రంగు మచ్చల్ని గమనించవచ్చు. అయితే ఈ తెగుళ్ళ నివారణకి మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ తెగులుని అరికట్టవచ్చు. ఇప్పుడు మనకి మొక్కజొన్న ఈ కోత సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంట? ఈ మొక్కజొన్నని కోత అనేది ఆ కండల పై పొరలు ఎండిపోయిన తర్వాత మరియు 25 నుంచి 30% తేమ ఉన్నప్పుడు మాత్రమే కండల్ని కోయాలి. మరియు కండల్ని కోసిన తర్వాత 3 నుంచి 4 రోజులు ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత నూర్పిడి చేయాలి. ఈ నూర్పిడి చేసిన మొక్కజొన్నలో 10 నుంచి 12% తేమ ఉండే వరకు ఎండబెట్టుకొని తర్వాత మాత్రమే నిల్వ చేయాలి. ఒకవేళ మనము పేలాల రకం మొక్కజొన్నని వేసినట్లయితే 30 నుంచి 35% తేమ ఉన్నప్పుడు కండలను కోసి నీడలో ఆరబెట్టాలి. ఒకవేళ ఎండలో ఆరబెట్టినట్లయితే గింజలు పగిలి గింజ నాణ్యత అనేది తగ్గిపోతుంది. కాబట్టి నీడలో ఆరబెట్టుకోవాలి పేలాల రకం మొక్కజొన్న కండలను. అదే కనుక మనము తీపి రకం మొక్కజొన్నని వేసినట్లయితే గింజ పాలు పోసుకునే దశల్లో మనము కండలను కోయవచ్చును. ఒకవేళ బేబీ కార్న్ అయితే కనుక 1 నుంచి పీచు వచ్చిన 1 లేదా 2 రోజుల తర్వాత కండలని కోయాలి. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే పీచు శాతం పెరిగి కండల నాణ్యత అనేది తగ్గుతుంది. కాబట్టి 1 లేదా 2 రోజుల పీచు వచ్చిన తర్వాత మనము కండలను కోసుకోవాలి. ఇప్పుడు మనకి మొక్కజొన్న నిల్వలో ఆశించే ఈ కీటకాలు కానీ వాటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? మొక్కజొన్న పంటలో ఆశించే తెగులే కాకుండా నిల్వలో కూడా వివిధ రకాల కీటకాలు ఆశించి నష్టపరుస్తాయి. అయితే ఇందులో ముఖ్యమైనవి ముక్కు పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, నుసి పురుగు మరియు పిండి పురుగు కూడా ఆశించి నిల్వధాన్యాన్ని డ్యామేజ్ చేయడం మనం గమనించవచ్చు. అయితే ఈ ముక్కు పురుగు అనేది గోధుమ లేదా నలుపు రంగు మిళితమైన వర్ణంలో ఉంటుంది. అయితే ఈ ముక్కు పురుగు తల నుండి మనకి ముక్కుగా బయటికి వచ్చి కనిపిస్తుంది. అయితే ఈ ముక్కు పురుగు ఆడపురుగులు అనేవి గింజలపై సన్నని రంధ్రాలు చేసి లోపలికి గ్రుడ్లను పెట్టడం జరుగుతుంది. గ్రుడ్లను పెట్టిన తర్వాత వాటిని జిగురు వంటి పదార్థంతో కప్పివేస్తాయి.
అయితే ఈ గ్రుడ్ల నుంచి పొదగబడిన లార్వాలు ఈ గింజ లోపల ఉండే పదార్థాన్ని మొత్తము తినివేయడం జరుగుతుంది. తినివేసి ఓన్లీ పై పొరని మాత్రమే మిగిల్చడం జరుగుతుంది. ఇంకొక పురుగు ఏంటంటే వడ్ల చిలుక. ఈ వడ్ల చిలుక అనేది పంట పొలంలో ఉన్నప్పుడే గింజల మీద గుడ్లను పెట్టడం జరుగుతుంది. మనము ఇలాంటి ధాన్యంని నిల్వ చేసినప్పుడు ఈ గ్రుడ్ల నుంచి వెలువడిన పురుగులు అనేవి గింజలకి రంధ్రం చేసి లోపలి పదార్థాన్ని తినివేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వడ్ల చిలుక పురుగులు 11 నుంచి 12 తరాల వరకు కూడా నిల్వ ధాన్యంలోనే ఆశించేసి నష్టపరచడం జరుగుతుంది. ఇంకొక పురుగు ఏంటంటే తుట్టె పురుగు. ఇవి ఎక్కువగా ముక్కలైన గింజలను మరియు పిండిని ఆశించి నష్టపరుస్తాయి. అయితే ఈ తుట్ట పురుగు నుంచి వచ్చే సిల్క్ దారాల వలన మరియు అంతేకాకుండా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు మరియు ఇది విసర్జించే మలమూత్రాల వలన అన్నీ కలిపి ముక్కలైన గింజలు కానీ లేకపోతే పిండి పదార్థం కానీ ముద్దలాగా తయారవుతుంది. అయితే ఇది ఈ పురుగు తినడం కంటే ఈ విధంగా దీని విసర్జితాల వలన మరియు దీని యొక్క కోశస్థ దశల వలన ఎక్కువ నష్టము కలగడం జరుగుతుంది. ఇంకొక పురుగు ఏంటంటే నుసి పురుగు. ఈ నుసి పురుగు అనేది కాఫీ రంగులో ఉంటుంది. మరియు ఈ ఒక్కొక్క తల్లి రెక్కల పురుగు అనేది 400 నుంచి 500 గ్రుడ్లని గింజల మీద పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తల్లి పురుగులు ప్రధానంగా గింజలను ముక్కలుగా మరియు పిండిగా చేయడం జరుగుతుంది. అందువలన నిల్వ చేసిన సంచుల నుండి మనకి పిండి బయటికి రావడం గమనించవచ్చు. ఈ పురుగులే కాకుండా పిండి పురుగు కూడా నిల్వ చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తుంది. ఇది ప్రధానంగా పిండిని మాత్రమే రెడ్ ఫ్లోర్ బీటిల్ అంటారు. ఇది ప్రధానంగా మొక్కజొన్న పిండిని మాత్రమే ఆశించి నష్టపరుస్తుంది. దీనివల్ల పిండి నాణ్యత అనేది దెబ్బతినడం జరుగుతుంది. అయితే ఈ నిల్వ ధాన్యాన్ని ఆశించే కీటకాలను నివారించడానికి వివిధ రకాల చర్యలు చేపట్టడం ద్వారా ఈ పురుగులని అరికట్టవచ్చును. అయితే దీనికి ప్రధానంగా మొక్కజొన్న కోసిన తర్వాత గింజలని 14% తేమ వచ్చే వరకు ఎండబెట్టాలి. ఒకవేళ తేమ శాతం ఎక్కువగా ఉంటే గనక బూజు తెగులు మరియు ఇతర రకాల కీటకాలు ఆశించి ఈ నిల్వ ధాన్యాన్ని నష్టపరుస్తాయి. అయితే మనం పంట నూర్పిడి అయిన తర్వాత ఎక్కడైనా పగిలిన గింజలు కానీ లేదా పురుగు పట్టిన గింజలు కానీ లేదా తడిచిన గింజలు కానీ ఉంటే వాటిని వేరు చేసి నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఏదైతే గోదాములలో ధాన్యాన్ని నిల్వ చేస్తామో ఆ గోదాములు ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ఎక్కడ గోదాముల పైకప్పులకి కానీ గోడలకు కానీ ఎలాంటి బీటలు ఉండకూడదు. అంతేకాకుండా నేలపైన ఎలాంటి నెర్రలు కూడా ఉండకూడదు. ఎందుకంటే నెర్రల్లో పురుగు యొక్క కోశస్థ దశలు ఉండవచ్చు. ఆ పురుగులు మనము నిల్వ చేసిన ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా నెర్రలు కానీ బీటలు కానీ లేకుండా ఉండాలి. మరియు ఈ నిల్వ చేసే ధాన్యపు బస్తాల నేరుగా నేల మీద పెట్టకుండా ఎత్తైన బల్లల మీద పెట్టాలి. మరియు సంచులకి మధ్యలో 1/2 మీటర్ ఖాళీలు ఉంచడం వల్ల గాలి వెలుతురు అనేవి తగలడం వల్ల మనము కొంతవరకు పురుగులని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ ధాన్యాన్ని నిల్వ చేసే ముందు గోడల మీద 1% మలాథియాన్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడం వల్ల ఆల్రెడీ గోదాములలో ఏవైనా పురుగులు ఉంటే కనుక వాటిని అరికట్టవచ్చును. ఈ నిల్వ ఉంచిన బస్తాల మీద 1 టన్ను విత్తనానికి 3 గ్రాముల అల్యూమినియం పాస్పేట్ టాబ్లెట్స్ని 3 టాబ్లెట్స్ని 1 టన్ను విత్తనం సంచుల మీద పెట్టడం వల్ల టార్పాలిన్స్ కప్పి 3 గ్రాముల అల్యూమినియం పాస్పేట్ టాబ్లెట్లని 1 టన్ను విత్తనానికి పెట్టడం వల్ల
ఈ పురుగులని కొంతవరకు అరికట్టుకోవచ్చును. ఒకవేళ మనము గృహ అవసరాలకి గనక మొక్కజొన్నను నిల్వ చేసుకోవాలనుకుంటే గనక ఈ విత్తనంతో పాటు వేపాకులు కానీ, తులసి ఆకులు లేదా యూకలిప్టస్ ఆకులు కానీ, మరియు సీతాఫలం గింజల పొడి కానీ కలిపి నిల్వ చేసుకున్నచో మనము కీటకాల ఉధృతి నుంచి మొక్కజొన్నని కాపాడుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ నీటి యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు మన మొక్కజొన్న పంటలో? నీటి యాజమాన్యం మనము పంట విత్తిన తర్వాత ఒకసారి తడి ఇవ్వాల్సి ఉంటుంది. మరియు మళ్ళీ పూత దశలో ఒకసారి ఇవ్వాలి. కండలు ఫామ్ అయ్యే దశలో కూడా ఒకసారి ఇవ్వాలి. మరియు అవసరాన్ని బట్టి తేమ శాతం తగ్గినప్పుడు నీరు అనేది నీటి తడువులు ఇవ్వడం నీటి తడువులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనకి ఈ మొక్కజొన్న పంటలో ఈ కలుపు యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? మొక్కజొన్న విత్తిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు అట్రజిన్ అనే మందుని 800 గ్రాముల నుంచి 1 కిలో అట్రజిన్ అనే మందుని ఎకరానికి పిచికారీ చేసుకోవడం వలన మనము ఈ కలుపు మొక్కల బారి నుండి పంటని కొంతవరకు కాపాడుకోవచ్చు. అదే పంట మొలిచిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజుల దశలో గనక మనకి కలుపు మొక్కలు గమనించినట్లయితే మీసోట్రయాన్ మరియు అట్రజిన్ కాంబినేషన్ మందుని 1400 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవడం వల్ల గడ్డి జాతి కలుపు మొక్కలైనా లేకపోతే వెడల్పాకు గడ్డి మొక్కలు మరియు తుంగజాతి గడ్డిలను అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా మొలిచిన 20 నుంచి 25 రోజుల పంట దశలో టెంబోట్రయాన్ అనే కలుపు మందును 115 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల వెడల్పాకు జాతి గడ్డి మొక్కలని మరియు ఇతర గడ్డి జాతి మొక్కలని మనము అదుపులో ఉంచవచ్చు. మరియు ఈ మొక్కజొన్నలో తొలి దశలో 30 రోజుల వరకు పంటని మనం కలుపు నుంచి కాపాడుకున్నట్లయితే మొక్కజొన్న పంట నుంచి మంచి దిగుబడిని సాధించవచ్చు. ఇప్పుడు మనకి ఈ యాసంగి మొక్కజొన్న పంటలో మనం ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించవచ్చు అంటారు? ఈ ఎరువులు అనేవి ముఖ్యంగా మనం యూరియా మరియు డిఏపి మరియు పొటాషియం అనేవి, యూరియా అనేది 175 కిలోలు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది యాసంగిలో. అయితే ఇది వివిధ దశల్లో వేయాలి. దుక్కిలో ఒకసారి వేసుకోవాలి, మరియు 30 రోజుల దశలో ఒకసారి, 60 నుంచి 65 రోజుల దశలలో మనం యూరియాని సమపాలలో వేసుకోవాలి, 175 కిలోల యూరియాని. అంతేకాకుండా డిఏపి దుక్కిలో 75 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. ఇది కూడా మనము కొంత దుక్కిలో వేసుకోవాలి. మరియు పూత దశలో కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవడం వలన మనము మొక్కజొన్నలో మంచి దిగుబడిని సాధించవచ్చు. అంతేకాకుండా ఈ యాసంగిలో ముఖ్యంగా జింకు లోపం కూడా మనం మొక్కజొన్నలో గమనించవచ్చు. అయితే ఈ జింకు లోపం నివారణకి మనము 20 కిలోల జింక్ సల్ఫేట్ని దుక్కులో వేసుకోవడం వల్ల మన మొక్కజొన్నలో జింకు లోపాన్ని సవరించుకోవచ్చు. అంతేకాకుండా ఈ జింకు లోపమే కాకుండా మనము భాస్వరం లోపంని కూడా మనము మొక్కజొన్నలో యాసంగి పంటలో గమనించవచ్చు. అయితే ఈ లోపాన్ని సవరించుకోవడానికి 319 అనే మందును 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల భాస్వరం లోపంని మనము నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి విత్తే సమయం కానీ విత్తే పద్ధతి, విత్తన మోతాదు ఎంత ఉండాలంటారు? విత్తన దూరం ఎంత ఉండాలంటారు? ఈ విత్తన మోతాదు అనేది 8 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. అయితే ఈ విత్తే దూరం వచ్చేసరికి సాళ్ళ మధ్యలో 60 సెంటీమీటర్ల విత్తే దూరం సాళ్ళ మధ్యలో 60 సెంటీమీటర్లు ఉండాలి. అదే మొక్కకు కనుక అయితే 20 సెంటీమీటర్లు దూరం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విత్తే సమయము యాసంగిలో
అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 లోపు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు రైతులు నవంబర్ చివరి వారంలో డిసెంబర్లో కూడా వేస్తున్నారు. అయితే ఈ ఆలస్యంగా విత్తుకోవడం వలన కత్తెర పురుగు మరియు ఇతర రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. కాబట్టి నవంబర్ 15 లోపు మొక్కజొన్నను విత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి ఈ పురుగు మందుల పిచికారీ ఎట్లా చేసుకోవాలంటారు? ఏ పురుగు మందులు ఏ విధంగా వాడాలంటారు? అయితే ఈ పురుగు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్లు ప్రధానంగా ఈ యాసంగిలో గులాబీ రంగు తొలచు పురుగు మరియు కత్తెర పురుగు, అంతేకాకుండా ఒకవేళ పంట బెట్టకి గురైనట్లయితే పేనుబంక 30 నుంచి 60 రోజుల పంట దశల్లో ఆశించి నష్టపరుస్తాయి. అయితే ఈ గులాబీ రంగు పురుగు నివారణకు అయితే క్లోరాంట్రిలిప్రోల్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండేమైడ్ అనే మందు 0.2 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ కత్తెర పురుగు నివారణకి 30 రోజులలోపు పంటని ఆశించినప్పుడు 1 నుంచి 5% మొక్కలు కనుక కత్తెర పురుగు ఆశించినట్లు గమనించినట్లయితే వేప కషాయం కానీ లేకపోతే ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా స్పైనిటోరామ్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ 30 నుంచి 60 రోజుల దశలో కత్తెర పురుగు ఆశించినట్లయితే క్లోరాంట్రిలిప్రోల్ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఇందాక తెలిపిన మందులతో పాటు క్లోరాంట్రిలిప్రోల్ అనే మందును కూడా పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ కత్తెర పురుగు అనేది 65 రోజుల తర్వాత ఇది పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. అండ్ పురుగుల ఎదిగిన దశ లార్వాలు గమనించవచ్చు 65 రోజుల తర్వాత. అయితే ఈ ఎదిగిన లార్వాలకి మందులు అంతగా పనిచేయవు. కాబట్టి ఎక్కడైతే మనం ఎదిగిన లార్వాలు చూస్తామో ఆ ఎదిగిన లార్వాలను తీసి కిరోసిన్ డబ్బాలో వేయడం కానీ చేయడం వల్ల మనము కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. మనకి ఇప్పుడు ఈ జీవ సంబంధిత మందులు ఏమేమి వాడుకోవచ్చు అంటారు? ఈ కత్తెర పురుగు నివారణకి జీవ సంబంధిత మందులైన బాసిల్లస్ తురింజియన్సిస్ మందు 2 గ్రాములు లీటర్ నీటికి, లేదా మెటారైసియం అనేసోప్లియే లేదా బవేరియా బాసియానా అనే మందులని 5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇవే కాకుండా న్యూమరేరియా రెలి అనే మందుని కూడా మనము జీవ సంబంధిత మందులను పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటు మనము పురి యొక్క గ్రుడ్లని కానీ మరియు తొలి దశ లార్వాలని గమనించినట్లయితే వేప కషాయము 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కూడా కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల మనము పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి చివరగా మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు రైతులు ఏ విధంగా చేపట్టాలంటారు? మీరు రైతులకు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మొక్కజొన్నలో సమగ్ర సస్యరక్షణ చర్యలు వచ్చేసరికి కొన్ని రకాల పురుగులని కాండం తొలచు పురుగైన కత్తెర పురుగు కానీ కత్తెర పురుగు నివారణకి మనము పంట కోత అయిన తర్వాత లోతు దుక్కులు చేసుకోవడం వలన ఈ కోశస్థ దశలు అనేవి చనిపోవడం జరుగుతుంది. మరియు విత్తిన తర్వాత లింగాకర్షణ బుట్టలని అమర్చుకోవాలి. అది కత్తెర పురుగుకి కానీ కాండం తొలచు పురుగుకి కానీ అమర్చుకోవాలి. దానివల్ల మనకి పురుగు యొక్క ఉనికి తెలుస్తుంది. మరియు ఈటీఎల్ లెవెల్స్ని బట్టి మనం మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కత్తెర పురుగుకి అయితే ఒక రెక్కల పురుగు ఒక రోజు పడితే కనుక మనము మందులని పిచికారీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్కజొన్నతో పాటు అపరాలని కూడా వేసుకోవడం వల్ల మనం మిత్ర పురుగుల సంఖ్య పెరిగి పురుగులని అదుపులో ఉంచుతాయి. మరియు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే మనము ఎరువులను వేసుకోవడం వల్ల ఈ పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక చెప్పిన విధంగా వేప కషాయం కానీ లేదా ఈ పురుగు మందులు అనేవి లాస్ట్ అస్త్రంగా చివరిగా యూస్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కొన్ని రకాల పురుగులైన గులాబీ రంగు పురుగు మరియు
కత్తెర పురుగు అనేవి గ్రుడ్లని సముదాయంగా పెడతాయి. కాబట్టి ఎక్కడైతే గ్రుడ్ల సముదాయం కనిపిస్తాయో మరియు ఎదిగిన లార్వాలు కనిపిస్తే కనుక వాటిని తీసివేసి నాశనం చేయడం వల్ల కూడా మనము వివిధ రకాల పురుగుల ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు. మొక్కజొన్న పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి, నీటి యాజమాన్య పద్ధతులు కానీ కలుపు యాజమాన్య పద్ధతులు కానీ ఎలా చేపట్టాలి, ఇలాంటి విషయాలన్నీ చాలా బాగా వివరించారు డాక్టర్ అనూష గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే మీరు ఈ అంశాలపైన ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు సంప్రదించవలసిన నంబర్ 9701518923 9701518923. ఈ నంబర్ని సంప్రదించి మీరు ఇంకా మీకు కావాల్సిన ఈ మొక్కజొన్న పంటకు సంబంధించిన సమగ్ర సస్యరక్షణకు సంబంధించిన సందేహాలని అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.